భారతీయ సనాతన వారసత్వమైన యోగాతో దేశమంతా ఆరోగ్య శోభ సంతరించుకుంది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. గవర్నర్ మంగుభాయ్ పటేల్, సీఎం మోహన్ యాదవ్తో కలిసి రాష్ట్రపతి ముర్ము యోగాసనాలు వేశారు. లడఖ్లోని లేహ్లో జరిగిన యోగా దినోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాన్సాలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జూన్ 21న అత్యధిక సమయం ఉండే సూర్యకాంతిని అందరూ పొంది ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ సరోహి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వందలాది మందితో కలిసి పలు యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.